వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెలలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది, ఆ గ్రహస్థితి వల్ల ద్వాదశ రాశుల వారు ఏ విధమైనటువంటి ప్రభావాన్ని పొందబోతూ ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా జూన్ నెలలో అందరూ ఎదురు చూస్తూ ఉన్నటువంటి గ్రహం యొక్క మార్పు, దేవగురువు అయినటువంటి బృహస్పతి మిథున రాశిని వదిలిపెట్టి జూన్ నెల 2వ తారీఖున కర్కాటక రాశిలోకి ఆయన యొక్క సంక్రమణం చేయబోతూ ఉన్నారు. ఇది జూన్ నెలలో జరగబోతూ ఉన్నటువంటి అతిపెద్ద మార్పు. దీని తదుపరి 9వ తారీఖున పునర్వసు నక్షత్రము 4వ పాదంలోకి, అనగా గురువు గారితో పాటే శుక్రుడు కూడా కర్కాటక రాశిలోకి సంక్రమణం చేయబోతూ ఉన్నారు. అలాగే 16వ తారీఖు జూన్ నెల రవి వృషభ రాశి సంచారాన్ని వదిలిపెట్టి మిథున రాశిలోకి ఆయన మారబోతూ ఉన్నారు. అలాగే 21వ తారీఖున కుజగ్రహం కూడా, అప్పటి వరకు మేషరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి కుజుడు కూడా 21వ తారీఖున కృత్తిక నక్షత్రం 2వ పాదంలోకి, అనగా వృషభ రాశిలోకి తన యొక్క సంక్రమణాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. అలాగే 23వ తారీఖున గురువు శుక్రుడు ఏ రాశిలో అయితే ఉన్నారో బుధుడు కూడా అదే రాశిలోకి సంక్రమణం చేయబోతూ ఉన్నారు, కర్కాటక రాశిలోకి. అలాగే 30వ తారీఖు, అనగా ఈ మాసం చివరిలో బుధుడు వక్రగతిని ప్రారంభం చేయబోతూ ఉన్నారు. అంటే దాదాపుగా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు మారుతూ ఉన్నాయి. నిజానికి 2వ తారీఖున మారేటువంటి గురువు, 9వ తారీఖున మారేటువంటి శుక్రుడు, 16వ తారీఖున మారేటువంటి రవిగ్రహము, 21వ తారీఖున మారేటువంటి కుజుడు, అలాగే ఈ మాసంలో 23వ తారీఖున మారేటువంటి బుధుడు, దాదాపుగా 5 గ్రహాలు ఒకే నెలలో రాశిని మారడం అనేటువంటిది చాలా అరుదుగా సంభవించేటువంటి విషయము గోచారం ప్రకారంగా. ఇటువంటి పరిస్థితుల్ని మనం ద్వాదశ రాశులకి అన్వయించుకోవాలి. అలాగే దేశకాలమాన పరిస్థితులకి సైతం మనం ఈ గ్రహస్థితిని అంతటినీ కూడా అన్వయించుకుంటూ ఉండాలి. మరి అటువంటి సందర్భంలో దాదాపుగా మేషం నుండి మొదలుపెట్టి మీనరాశి వరకు ఉండేటువంటి రాశుల్లో ఈ 5 గ్రహాలు ఒకే నెలలో మారడం వల్ల, ఈ మాసం చివరిలోనే బుధుడు వక్రగతిని ప్రారంభం చేయడం వల్ల, అలాగే రానున్నటువంటి మాసాల్లో విపరీతంగా మిగతా గ్రహములు, పెద్ద గ్రహములు మార్పు చెందేటువంటి పరిస్థితుల్లో భాగంగా మరి ఈ గ్రహస్థితి ఏ విధమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నదో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి జూన్ మాసం అద్భుతమైనటువంటి మాసంగా చెప్పవచ్చును. కారణం ఏంటి అంటే గురుబలం పెరగడం, అలాగే రవి యొక్క స్థానమందు మార్పు, కుజుని యొక్క స్థానమందు మార్పు, మిగతా గ్రహగతులన్నింటినీ పరిశీలన చేసి 5 గ్రహాలలో దాదాపుగా మెజారిటీ ప్లానెట్స్ ఈ వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. దీనివల్ల జీవితం చాలా సులభతరంగా మారుతూ ఉంటుంది. అంటే ఇంతవరకు ఏదైనా అనారోగ్య సమస్యతోటి బాధపడుతూ ఉన్నా, లేదా ఏదైనా ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, శత్రువుల బాధలతోటి బాధపడుతూ ఉన్నా, లేదా కుటుంబ సభ్యులే మీకు వ్యతిరేకంగా మారి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి సందర్భాలున్నా, లేదు తోబుట్టువులు కానీ అన్నదమ్ముల మధ్యలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి విభేదాలతోటి బాధపడుతూ ఉన్నా, లేదు పై అధికారులతోటి, తోటి ఉద్యోగస్తులతోటి, అంటే గతంలో చూసుకుంటే అన్ని తగువులే ఉన్నాయి. ఇప్పుడు అటువంటి వాటి నుండి బయటపడుతూ ఉండడానికి అవకాశం ఉంటుంది. మిత్రుల యొక్క సంఖ్య పెరుగుతుంది. మీకు సహకరించేటువంటి వారు ఎక్కువ మంది ఉంటారు. ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడుతూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పడుతూ ఉంటాయి. అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. 9వ స్థానమందు గురుగ్రహ సంచారం అర్ధంచ స్వకులాచార గృహలాభ సుభోజనం అన్నారు. అలాగే ఏదైనా శుభ కార్యక్రమాలు జరగడానికి, వివాహాది శుభ కార్యక్రమాలే కాక మరేతరత్ర శుభ కార్యక్రమాలు, అలాగే సంతానాభివృద్ధికి, సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. 9లో ఉండేటువంటి గురువు పూర్వపుణ్యానికి కారణమవుతారు. అంటే ఏదైనా పుణ్యం వృద్ధి చెందించుకోవడానికి తీర్థయాత్రలు, పుణ్యనదీ స్నానాలు, దైవ దర్శనాలు, ఇటువంటి వాటిని ఎక్కువగా ఈ మాసంలో వృశ్చిక రాశి వారు ఆచరిస్తూ ఉంటారు. అలాగే సొంత తెలివితేటలు, సొంత ఆలోచనలతోటి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు వృశ్చిక రాశి వారిలో చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అలాగే మీ యొక్క ప్రణాళికలను మార్చుకుంటూ ఉంటారు. గతంలో మనం ఎలా చేశామో ఇప్పుడు ఈ విధంగా ముందుకు వెళదామనేటువంటి ఆలోచనలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఏదైనా జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఒక ఎదుగుదల, అలాగే ఒక స్థిరత్వము, ఒక పటుత్వము, ఇవన్నీ కూడా లభించడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇది ఒక గొప్ప మాసము. గురుడు మారిన తర్వాత 5 గ్రహాలు ఇదే నెలలో మారిన తర్వాత
అన్నిటి తాలూకు శుభ ఫలితాలని పూర్తి స్థాయిలో అనుభవించడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన లేదా గురువు యొక్క ఆరాధన చేస్తూ ఉండడం ద్వారా కూడా ఈ మాసంలో మంచి ఫలితాలను పొందగలుగుతారు. ప్రత్యేకించి ఈ మాసంలో చేసేటువంటి దాన ధర్మాదుల వల్ల కూడా మంచి ఫలితాలను పొందగలుగుతారు.